చాలామంది తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత రియలైజ్ అవుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్ ఆల్సో డిపెండ్, అది కూడా ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే లైక్ ఇద్దరు పీపుల్ మైండ్ సెట్ అయింది అనుకో, వాళ్ళకి నో ప్రాబ్లమ్, దే హ్యావ్ అండర్స్టాండింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అదర్స్ కేసెస్ తీసుకుంటే డ్యూ టు ఇమ్మెచ్యూరిటీ అండ్ దీస్ థింగ్స్ ద రిలేషన్షిప్ విల్ ఫెయిల్. సో వాళ్ళకి బయట పరిస్థితులు ఎలా ఉందో తెలియదు అనుకుంటా. యాక్చువల్లీ నాకు తెలీదండి. ఆయిల్ ప్యాకెట్ వెళ్తుందో తెలియదు అనుకుంటా. ఓకే, నాకు తెలియదు అంటే ఐ కాంట్ జడ్జ్ దోస్ ఆల్ థింగ్స్. ఓకే, సో మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటారా యూత్కి? నో ఐ కాంట్ గివ్ ఎనీ మెసేజ్ టు దెమ్. లైఫ్ మ్యాటర్ కదా, ఓకే. అట్రాక్ట్ అయినామని చెప్పేసి అట్లా ఏముండదు. ఎక్స్ప్లోర్ చేయాలి ఫస్ట్. అంటే ఇది ఒకటే లైఫ్ కాదు కదా, వీ హ్యావ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. అబ్బాయిలు జెన్యున్ ఉన్నారా, అమ్మాయిలు జెన్యున్ ఉన్నారా లవ్ విషయం? ఇద్దరు ఉంటారు, ఇద్దరు ఉండరు. దట్ వీ కాంట్ జడ్జ్. ఓకే.